హాయ్ ఎవరీవన్. ఇప్పుడు ఈ కాకరకాయతో ఫ్రై చూపిస్తాను. ఇప్పుడు ఈ కాకరకాయలు క్లీన్గా వాష్ చేసుకుని స్మాల్ పీసెస్ చేసుకొని బాయిల్ చేసుకుంటాం. కుక్కర్లోకి నేను ఒక హాఫ్ కప్ చింతపండు నీళ్ళు ఎత్తుకున్నానండి. దాంట్లోకి వచ్చేసేసి బెల్లము, ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకొనేసేసి మనము కాకరకాయ అంతా కట్ చేసి పెట్టుకొని ఉండమే ఆ పీసెస్ అంతా వేసేసి ఒక విజిల్ పెట్టుకొనేస్తాము. ఇట్లా చేస్తే మనం ఉప్పు తినేటప్పుడు చేదు వెళ్ళిపోతుంది. దాంట్లోకి కొద్దిగా పులుపు, ఉప్పు, తీపి అనేది ఒక ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక విజిల్ కూపించుకుంటాం. చూడండి, కాకరకాయ ఒక విజిల్కి బాగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకొనేసేస్తాము. కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అది స్ప్లిట్ కావాలి. ఇంకా ఆవాలు స్ప్లిట్ అయిపోయినాక ఒక చిన్న ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఆనియన్ ఫ్రై అవుతా ఉంది. అంతప్పుడు మనం ఒకటి పౌడర్ రెడీ చేసుకుంటాం. దీనికి నేను కాకరకాయలు 2 ఎత్తుకున్నాను, మీడియం సైజు. దానికి వచ్చేసి ఒక చిన్న ముక్క బాగా ఒక 2-3 ఇంచెస్ అంతా డ్రై కోకోనట్ ఎత్తుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతాను గ్రౌండ్ నట్ వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. 4 వెల్లుల్లిలు, 4 మిరపకాయలు, ఉప్పు, ఒక 2 స్పూన్స్ అంతా నువ్వులు ఎత్తుకున్నాను. ఈ ఫ్రైకి ఇది చాలా సపోర్ట్గా ఉంటుంది. చాలా టేస్టీ వచ్చేది ఇదే పల్లి కాకరకాయ ఫ్రై అని. ఇదంతా మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటాం. మనకి ఇది ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. మనము 2 కాకరకాయలు కట్ చేసి పెట్టుకొని స్ట్రైన్ చేసుకుని వేసేసి ఒక 2 మినిట్స్ బాగా హీట్ అయ్యాక ఫ్రై చేస్తాం. చూడండి, మన కాకరకాయ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము పొడి కొట్టుకొని ఉండేది ఈ పల్లి పొడి అంతా వేసి బాగా మిక్స్ చేసేస్తాం. చూడండి, ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ పౌడర్ వేసేసి మిక్స్ చేసుకొని వేసేసారు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకునేస్తాం. ఇదిగోండి, డిష్ అవుట్ చేసుకున్నాము. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మన పల్లి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నానికి కానీ చపాతీ, రొట్టెకి కానీ చాలా బాగుంటుంది. చేదు అనేది అనిపించలేదు. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.